గైస్ ఎలా ఉన్నారు? మనమైతే ఈరోజు అయితే నిందిస్ తోట సిమ్యులేటర్లోనే అయితే ఉన్నాం. అండ్ మనమైతే ఈరోజు అయితే నారుతో లాగా ఉన్నాం కదా, సూపర్గా ఉన్నాం. అండ్ షిన్చాన్ గారిని విరాట్ కోహ్లీని అయితే పిక్నిక్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బోల్డ్ రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళతోటి, వాళ్ళైతే అవ్వలేదు. అండ్ ఇప్పుడైతే విరాట్ కోహ్లీకి అయితే హాలిడేస్ అయితే వచ్చాయి. నేను కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా. ఏంట్రా షిన్చాన్ నువ్వు నారుతో మళ్ళీ విరాట్ కోహ్లీ తెప్పించవేందుకలుగా? అరే షిన్చాన్, నువ్వు సైలెంట్గా ఉండు, నీకేం తెలియదు కదా. అండ్ గైస్ మనమైతే షిన్చాన్ గారితో అయితే మాట్లాడాం. వాడైతే సరే అన్నాడు. పదండి మనమైతే ఇప్పుడే వెళ్ళిపోదాం, ఫాస్ట్గా అయితే వెళ్దాం, మనకి టైం అయితే లేదు. అండ్ మన బాధే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, రాము, వస్తాడో రాడో అడుగుదాం. రాము, రాము ఎక్కడున్నావురా? దారా బయటకు వెళ్దాం, దా. సరే పొదరా. విరాట్ కోహ్లీ, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు. సరే నేను మాట్లాడతాను. అరే నీ గొంతు బాగోలేదులే, నీకు గెలుపు చేసింది. ఫోన్లేండి, మీరు మాట్లాడుకోండి, సైలెంట్గా కూర్చోండి. అండ్ షిన్చాన్ నువ్వైతే చెచ్చర్ పిడుగురా. చిచ్చర్ పిడుగు అంటే చెచ్చర్ పిడుగు ఏదంటారు? నారుతో అన్నా ఏంట్రా షిన్చాన్? నాకు పైసలు దొరికాయి. అయితే నువ్వే ఉంచుకోరా, నాకెందుకు, నీలా నేను దొంగతనం చేయను. అండ్ మనమైతే ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం రా షిన్చాన్? డిమార్ట్. సార్ డిమార్ట్ ఏంటి? మన సిటీలో డిమార్ట్ అట్లేదు. మనం వెళ్తుంది విలేజ్కి, అంటే మన పాతూరు. ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది అది కాదు, కొత్తగా. అంటే మీకు తెలియదులే మా ఊరు. నాకు విరాట్కి ఇంకా మా ఫ్రెండ్ రాముకి తెలుసు, నీకు తెలియదు కదా, మీరు సిటీలో ఉంటారు. మనమైతే ఈరోజైతే వ్యాన్ పైన అయితే వచ్చాం. అంటే వ్యాన్ బాగుంది కదా, ఎలా వ్యాన్ పైన వెళ్ళిపోదామా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు కదా. వ్యాన్లో వద్దులేండి అనుకున్నాను, కానీ వ్యాన్ పైన వెళ్ళిపోదాం బెటర్. వ్యాన్లో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా చెప్పు విరాట్? నాకు తెలిసి వ్యాన్లోనైతే వెళ్దాం. అరే కొంచెం పెద్దగా మాట్లాడరా. వ్యాన్లోనైతే వెళ్దాం. అండ్ నువ్వు కాదు, ఇంకా ఎవరెవరు, అదే రాము, ఎందులో వెళ్దాం? మనము ట్రైన్లో వెళ్ళడం బెస్ట్, తక్కువ ఛార్జీలు అవుతాయి. అరే వ్యాన్ అయితే ఇంకొంచెం అవుతాయి కదరా తక్కువలోనే. సరేలేరా వ్యాన్ పైన వెళ్దాం. నువ్వు వ్యాన్లోనైతే అందరూ అన్నారు. మనం కూడా ఎలాగో వ్యాన్ కూడా కొన్నాం కదా కొత్తగా, నువ్వు కూడా తీసుకెళ్ళాలనుకున్నాం. మన టొయోటా వ్యాన్ అయితే కొత్తగా కొన్నామా? ఏం రా షిన్చాన్, ఏమైంది? భయమా? బైక్ ఎందుకురా నీకు? మన ఊరి దగ్గరికి వచ్చాం. అండ్ మనం కూడా అరే బ్రేక్ పడుతుంది, వెయిట్ చేయండి. అండ్ మనం వచ్చేసి మన విలేజ్కి అయితే వచ్చేసాం. ఇది మన ఏరా చెప్పురా షిన్చాన్. డబ్బులేం అక్కర్లేదు. ఏంట్రా ఒకేసారి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావు? నేను గట్టి నీకేం కొన్నాను, నా దగ్గర ఏం లేవు. అండ్ మన ఇల్లు వచ్చేసి కొంచెం సెంట్లో ఉంది. అండ్ ఇదన్నమాట మన ఇల్లు. ఏరా షిన్చాన్ ఇంటికి వచ్చాం. కాసేపు సైలెంట్గా ఉండరా మూసుకొని. ఇంటికి వచ్చాం రా, నీకు తెలియదు కదా మా ఇంట్లో ఎవరు ఉండవు, అస్సలు ఉండవు. అండ్ మీరందరూ అయితే దిగారు కదా. అండ్ గైస్ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాను ఇప్పుడే. బాగా ఇట్టారు బొబ్బట్లు గట్ట, దగ్గు వచ్చేస్తుంది. విరాట్ అయితే ఎక్కువ తిన్నాడు, ఇంటికి తినలేదు. అండ్ షిన్చాన్ గాడు అయితే ఎలా తిన్నాడో తెలీదు, దున్నపోతులా తిన్నాడు. రే నవ్వుతో వేట్రా, నీకు తిడుతుంటే. పిక్నిక్ మన ఊరు వచ్చాం కదా అనుకుని మరి అరే ఇటు నుంచి ఇటువైపే మన ఊరు కాబట్టి ఊరికి కూడా వెళ్ళాం. ఈ షిన్చాన్ గాడికి వెళ్ళకో బీచ్ అంటున్నాడు. బీచ్
చేసి వెళ్దాం. తర్వాత ఎక్కడికి వెళ్దామా? ఏరా చెప్పాలి. ఏంటి చెప్పురా. మన ఇంటి దగ్గర దెయ్యాలు ఉంటాయేమో. నీ దెయ్యం పిచ్చి ఇట్రా సించాను. నీకు యాక్షన్ కామెంట్ బుక్ మరి కొనాలా కొనొద్దా? మరి సైలెంట్గా ఉండు. ఇంకా మనం వచ్చేసేసి బీచ్ వ్యూ చూడడానికి అయితే వచ్చాం. నేను మన వాళ్ళు అయితే ట్రైన్ అన్నమాట పడదు, అందుకే అందరూ అలాగే అన్నారు. దిగదు అమ్మయ్య. ఫస్ట్ టైం గైస్ నేను ఇక్కడ బీచ్కి వచ్చాను. ఫోటో తీసుకున్నామంటే వీళ్ళైతే నా వెనకాలే పడిపోతున్నారు. అబ్బా పరిగెట్టినెవ్వరు. అండ్ మన రాముకి అయితే ఇంటికి వెళ్ళాలని ఉందంటున్నాడు. మరి వాడికి బాగాలేదన్నమాట. అంటే వాడికి జ్వరం వచ్చింది, జ్వరం వల్ల వాడికి బాగాలేదు. అందుకే మనమైతే ఇంటికైతే దింపేద్దాం. మరి ఎలాగో షించాన్ కూడా కొంచెం ఈ షించానికి మర్చిపోయింది. స్కూల్ ఉంది కదా, అవసరంగా పంపించలేదు. పంపించేస్తుంది ఇప్పుడు. ఏ రక్షించాను వెళ్తే వెళ్ళవా? దీనికి మాత్రం ఏం తగ్గవు. వీళ్ళు ఉన్నారు కదా, విరాట్ అయితే బాగానే గైస్. మా చెప్పాను కదా, విరాట్ అయితే బాగానే తింటున్నాడు. సెల్ఫీ కావాలని చెప్పండి, ఇప్పుడే ఇచ్చేస్తా. అరే నీ ఇంటి దగ్గరే కదరా విరాట్ కోహ్లీ ఉంటాడు, ఇంకెందుకురా నీకు సెల్ఫీ గట్ట. విరాట్ ఇస్తాడులే నీకు రోజు సెల్ఫీ గిల్ఫీలు. విరాట్ ఉన్నాడని చెప్పేసి నీకైతే హాలిడేస్ అయితే వచ్చాయి, లేకపోతే రావు తెలుసా. మన డోరెమోన్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను బోర్డు రోజు నుంచి, కానీ వాడికి అవ్వదన్నమాట. అంటే తను ఇప్పుడు బాగా అంటే రిపేర్ అయ్యాడు. దాని మిషన్ కదా మరి గ్యాడ్జెట్స్ అయితే వేస్తాడు. అమ్మ ఇంతసేపు ఇలా మాట్లాడిస్తారమ్మా వీళ్ళు. ఏరా సించాన్ నలిగిపోయావు. అరే సించాన్, ఏరా సించాన్ ఏమి ఏట్రా నీకు? ఒరే సించాన్ నేను డ్రైవింగ్ చేస్తున్నాను రా. అండ్ గైస్ కార్ అయితే స్పీడ్కి వచ్చి ఒకేసారి సడన్ వచ్చేసాడు. అండ్ గైస్ మన సించాన్ గారిని అయితే స్కూల్కి అయితే దింపేద్దాం అనుకుంటున్నాను. అంతా నీ ప్రింట్కి వెళ్ళి ఇలా కొడుతున్నట్టు మీరే చూస్తారు కదా. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చాను. సరిపోయింది. అబ్బా గైస్ మనం కొన్నామో లేదు కానీ వీళ్ళ వల్ల మొత్తం తిట్టేసాం. ఏంటి పడుకుడిపోయారు? రే లేకండి రా, ఇంటికి వచ్చాము. రే రాము లేదురా. లేగుస్తోండ్రా, కడు ఫుల్ ఉంది. రాము ఫుల్ మెక్కాడు. గైస్ మరి పదండి ఇంట్లోకి. అమ్మయ్య చూసారు కదా, ఈ రాముగడ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. లేదంటే పిక్నిక్ బాగా ఎంజాయ్ చేసి ఉందాం. ఫోన్లే రాముగడ్ అయితే పడుకుంటున్నాను వెళ్తున్నాను. ఏం రచించాను గుద్దుకున్నా. నీ అంతలు నువ్వే మాట్లాడుకుంటావు. నాతో కూడా మాట్లాడరా. దండి మరి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా. అరే చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా. అరే ఏంటి గైస్ ఈ సించాన్ గడ వల్ల ఫోన్లోనే ప్రశాంతంగా బయటకి వెళ్ళిస్తారు లేదు. అర్రే ఏంట్రా మీరు? ఓ మై గాడ్, సించాన్ గడ అయితే బాగా మెక్కాడు. అరే పిక్కలేరా బయటికి కూడా వెళ్ళినవరా. కొన్ని సామాన్ తేడానికి వెళ్దామంటే సామాన్ తేడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు. మీరు ఏదొస్తారా లోపల సందులోకి మీరు
అప్పుడు గొప్ప కొంప పడుతుంది అందులో. వేరే సించన్ వస్తావా? వీడికి ఎంత సిగ్గులేదు ఏంటి, వస్తాను ఇంకా ఎలా అంటున్నాడు. ఎక్కడ దిగండి వీడికి, స్కూల్కి తీసుకెళ్ళి షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఓన్లీ ఇంటికి వెళ్దాం, మరి ఏం చేద్దాం. అరే నీ స్కూల్కి డ్రెస్ కావాలన్నారు ఈరోజు, ప్రోగ్రామ్ అట్ కదా. అందుకే ఆ ప్రోగ్రామ్కి చాక్లెట్లు కొట్టి పెడుతున్నారట. వెళ్తావా ఇప్పుడే? దీనికి తక్కువ లేదు. అండ్ విరాట్ నిన్న అయితే సించన్ కన్నా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. సించన్ కూడా వెళ్ళిపోవడం నాకు కావాలి. విరాట్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట వాడి వల్ల. వాడైతే రోజు ఇంటి దగ్గర అలా నాకు అది కావాలి ఇది కావాలి అనుకుని ఉంటాడు కలిసి వస్తుందబ్బా. చూడండి ఎలా నవ్వుతున్నాడు. సించన్ గారు స్కూల్ వచ్చేసిన ఇదే అనమాట. ఈ స్కూల్కి ఏమో నాకు తెలియదు, కొన్ని స్కూళ్ళు బాగా కట్టరు. ఏరా సించన్, స్కూల్కి వెళ్తావా? లోపల ప్రోగ్రామ్ అవుతుంది, పాటలు వస్తున్నాయి కదా. సించన్ 5 నిమిషాలు వెళ్ళిపోయాడు కదా సించన్ కూడా అయితే క్లాస్లోకి. ఇలా అడుగు పెట్టేవాడు ఇంకా మరి కాదు. అరే ఎగ్గురా విరాట్, పరిగెట్టి గుద్దుకుంటావేంటి నువ్వు? ఎక్కుతావా నేను నిలుపులా? ఎక్కుతా. విరాట్ అయితే అరే సించన్ గారి సైడ్ వాయిస్ అయితే బయటికి వినబడుతున్నాడు, అరుస్తున్నాడు. ఉండండి 5 మినిట్స్ బ్రేక్ అయితే. అండ్ గాయ్స్ మనమైతే పోలీస్ స్టేషన్ కానీ వచ్చాం. చిన్న పని ఉందన్నమాట పోలీస్ స్టేషన్లో. అంటే మన సించన్ గారికి ఒక బైక్ గుద్దేసి వెళ్ళిందనమాట. వాడు సైకిల్ ఇది గుద్దేంగా ఏడిస్తాడు. మరేం చేస్తాం, వాడికి అలా జరిగింది. అందుకే మొన్న పోలీసు కంప్లీట్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాము. అండ్ వాళ్ళు ఏంటి రెస్పాన్సిబుల్ ఏది చేస్తారో నాకు తెలియదు. చేయాల్సింది రెస్పాన్సిబుల్. సార్ ఎస్ఐ సార్ మీకే సార్ తెలుస్తుంది. ఎస్ఐ సార్ మీకే. ఏమైంది ఇప్పుడు అంటే సార్ అదే మా సించన్ తమ్ముడికి ఒక బైక్ అక్కడ గుద్దేసి వెళ్ళిపోయాడు. ఈ వాడినైతే మరి మీరు పట్టుకోలేదు ఇంకా. సరేరా పట్టుకుంటాం. బండి నెంబర్ ఏంటి? AP31 AQ 5004. అలాగా పట్టుకుంటాం. సరే సార్, దారా విరాట్ ఇంకెళ్దాం, పట్టుకుంటానన్నారు. ఇంకా వాళ్ళు చేశారు కదా, పట్టుకుంటానన్నారు. పోలేదా సించన్ గాడికి స్కూల్కి అయితే టైం అయింది అని దింపాం. అరే ఈరోజు 12:30 వరకు ఈ పని మళ్ళీ పెద్ద పని పడిందే. మేము ఇంకా 4:30 వరకేలే వాళ్ళు ఎడతారు అనుకున్నాను. ఈరోజు బిర్యానీ ఎడతారట స్కూల్లో. మరి ఏం చేస్తాం, వాడికి సడన్గా 12:30 అని చూపెట్టారు వాళ్ళు. మనం విరాట్ ఇంటి దగ్గర దింపేసి వద్దాం. పాపం విరాట్ అయితే నిద్ర వస్తుంది కదా, విరాట్ కూడా వెళ్ళి పట్టుకుంటాడు. గైస్ ఇప్పుడు మీరైతే చెప్పండి, మీకు చెప్పక్కర్లేదు. విరాట్ ఏం ఇంటికి వెళ్తావా లేదంటే వస్తావా? వస్తానరా, నీతో బయటకు వస్తాను కదా. సరే విరాట్ నువ్వు నీ ఇష్టం, మరి ఏం చేస్తాను. విరాట్ అయితే మరి వస్తానన్నాడు, తీసుకెళ్దాం మరి. మనమే దగ్గరికి వచ్చేసాం. అబ్బా ట్రాఫిక్ జామ్ అమ్మ, ఏంటి ఎలా వచ్చాము? ఇక్కడికి ఎందుకు వచ్చామురా? ఇక్కడికా చిన్న బండ్రా అంటే ఏం లేదు,
చిన్న పని అన్నాను కదా. సరే గైస్, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయగలరు, మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు. గైస్ టైం అయితే తెలియకుండా అయితే అయిపోయింది. అమ్మ, మన పని అయితే పూర్తయింది. ఎవర్రా నువ్వు? ఇప్పుడు మన సించాన్ గారిని అయితే తీసుకోవచ్చేటమైంది. అని తీసుకొద్దాం పదండి. మరేం చేస్తాం, వాడు కూడా వస్తే కొంచెం కదా. అరే నువ్వు సరిగ్గా రాకుండా వాడు నా కారుని కొడుతుంది. గాయస్ మనమైతే ఇంటి సైడ్ అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే రాము మాటకి చూస్తున్నాడు కదా. మనము బయటకు వెళ్ళకుండా వాడు చూస్తే అవుతాడు. సించన్ కానీ దింపడానికి అని చెప్పి నేను ఎంతసేపు చేశాను. ఇప్పుడు వాడికి ఏటని చెప్పాలి, బైక్ రిపేర్ అయిందని చెప్తే బెటర్. వాడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, ఎందుకంటే వాడు నేను ఇలా అంటే మేమందరినీ ఇప్పుడు ఒక దగ్గర ఉంటున్నాం కదా, అందుకు అంటే వాడే అన్ని చేస్తాడు కదా. ఇప్పుడు ఆడే ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటాడు అనేసి వాడికి పనులు చెప్పాను. నేను డ్యూటీకి వెళ్ళాలి, అటు నుంచి రావాలి, ఇంకా ఎప్పుడు వంటలుగా చేసేది. అందుకే వాడికి చెప్పాను. నేను మన సొంతం అయితే వెయిట్ చేస్తాడు అనుకుంటున్నాను. చేస్తాడులేండి. ఏడాడు ఇంకా రాలేదు. అరే బైక్ పడిపోయింది. పర్లేదండి, ఏం కాలేదు. బైక్ నెట్టద్దాం బైక్. వాడికి ఇప్పుడైతే బెల్ అయిపోయింది, ప్రేయర్ అయితే అవుతుంది. ఇంకా నేను ఈరోజు అయితే వచ్చాం. ఇంకా మనమైతే అరే సించాన్ వచ్చావా? పదరా దారా, మాట్లాడవేంటేమి? అరే రావట్లేదు, రారా. ఇప్పటికైనా వస్తావా రావా? రావా? సరే గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సరే లేరా బాబు, అరకు సరే గైస్, ఈరోజుకి అయితే ఇంత వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా బోల్డ్ గేమ్ వీడియోస్, డ్యాన్స్ వీడియోస్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. సించన్ నువ్వు కూడా ఒకసారి చెప్పి వాళ్ళకి చెప్పురా. లైక్ నేను చెప్తాను, వెనకాల చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. నేను విరాట్ నీకైతే వచ్చు కదా, వచ్చు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఏడీడు రాము ఎక్కడున్నాడు? రాముతో కూడా ఒకసారి చెప్పించేస్తే అయిపోయింది పని మీతోటి. రాము ఎక్కడైతే లేడు. రాము నువ్వు కూడా ఒకసారి చెప్పే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి, మీరు కామెంట్ మర్చిపోకండి. సరే గైస్, ఈరోజు ఇంతే వీడియో, మరి తర్వాత ఎడతానులేండి. బాయ్.